హలో స్పిరిట్స్, వెల్కమ్ టు అలీ అకాడమీ. దిస్ ఈజ్ డాక్టర్ అలీ, పాలిటీ ఫేమ్, హైదరాబాద్. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పేపర్ 1 పేపర్ 2 అయితే విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నాకున్నటువంటి సంతోషాన్ని మీ అందరితో పంచుకునేటువంటి ఉద్దేశంతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఒక పోటీ పరీక్షలు బోధించేటువంటి అధ్యాపకుడికి ఉండేటువంటి చాలా శుభ సందర్భం, అత్యధికంగా ఆనందపడే సందర్భం ఏదైనా ఉందా అంటే అది వేలాది మంది విద్యార్థులు క్లాస్లో కూర్చున్నా ఆనందం రాదు, అలాగే ఎన్ని గంటలు చెప్పినా ఆనందం రాదు. కానీ విద్యార్థులకు ఫలానా ఏరియా నుంచి ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి ఒక ఉపాధ్యాయుడు నొక్కి నొక్కి చెప్పినటువంటి సందర్భాలు ఆ విద్యార్థులకు పరీక్షలో కనిపిస్తే, ఆ విద్యార్థుల పరీక్షలు విజయం సాధిస్తే ఒక అధ్యాపకుడికి ఆ సందర్భంలో వచ్చేటువంటి ఆనందం జీవితంలో ఎప్పుడు కూడా పొందినటువంటి ఆనందం. అదే నాకు కలిగింది ఆ యొక్క గ్రూప్ 3 పేపర్ 2లో జరిగినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ విధానం. చాలామంది పిల్లలు సంతోషంగా మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. నిజంగా సార్, అలీ సార్, మీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకున్నారా, మీ వీడియోలో ఏమైనా విన్నారా, వాళ్ళు మాకైతే మీరే కనిపించారు ఆ ప్రశ్నపత్రం చేస్తున్నటువంటి సమయంలో. మిత్రులారా, సో మీ అందరికీ యాక్చువల్గా అయితే ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి సుమారుగా ఏదైతే పేపర్ 2లో ఉన్నటువంటి 50 ప్రశ్నలు ఉన్నాయో, ఇందులో ఈ క్వశ్చన్ విషయంలో మేము గందరగోళానికి గురయ్యాం, మేము ఆన్సర్ చేయలేకపోయాము అని చెప్పేటువంటిది చాలా అరుదు. కేవలం 1-2 ప్రశ్నలు తప్ప మిగతావన్నీ ఎవరైతే మన లైవ్ క్లాసెస్ వింటున్నారో, ఎవరైతే ఇప్పటికే మన క్లాసులు విన్నారో వాళ్ళు విజయవంతంగా సుమారుగా 95 నుంచి 97% ప్రశ్నలని పూర్తి చేయగలిగారు. మిత్రులారా, గ్రంథాలు రాయడం, మార్కెట్లో రాయడం కాకుండా విద్యార్థులకు అర్థమయ్యే భాషలో చెప్పి, కాన్సెప్ట్ అర్థమయ్యేటువంటి పద్ధతిలో చెప్పి వాళ్ళప్పుడు విజయం సాధిస్తే అది కదా ఉండాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణం. కనుక మిత్రులారా, కొన్ని ప్రశ్నలు మీతో షేర్ చేస్తాను. అన్ని ప్రశ్నలు షేర్ చేయకపోయినప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు 100కి 100% ఇక్కడ మన నుంచి వచ్చాయి. కొంత 1-2 ప్రశ్నలు గందరగోళానికి గురై ఉండొచ్చు, కానీ మెజారిటీ ప్రశ్నలు మాత్రం మన క్లాస్ అయినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆనందంగా ఆన్సర్ అని పెట్టి బయటకు వచ్చినటువంటి సందర్భం చూశాం. కొన్ని ప్రశ్నలు మీ దృష్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, రైట్ అండి. సో ఇంకా ఎవరైనా కనుక అలీ సార్ లైవ్ క్లాస్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పటికీ అయిందేమీ లేదు, కేవలం కొన్ని రోజులు మాత్రమే స్టార్ట్ చేశాను. మళ్ళీ మీకు ఆ లైవ్ కూడా అందుబాటులోకి వస్తుంది. లైవ్ వినే పరిస్థితి లేకపోతే రికార్డింగ్ కూడా వినొచ్చు. సో నిన్న గ్రూప్ 3 ఎగ్జామ్ తర్వాత నా మీద ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా బాధ్యత పెరిగి ఇంకా వీలైనంత ఎక్కువ కంటెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఆలస్యం ఏమీ కాలేదు. ఇప్పటికే ఆలస్యం చేయకుండా వెంటనే మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఒక బాధ్యత కలిగినటువంటి ఫ్యాకల్టీగా ఇవాళ ప్రశ్నలు నేను చెప్పిన క్లాసుల నుంచి వచ్చాయని చెప్పడానికి నేను ముందుకు రాలేదు. రేపు జరగబోయే ప్రశ్న పత్రాల్లో కూడా నేను చెప్పిన విధానం కనెక్ట్ కాకపోతే, కనెక్ట్ కాకపోవడానికి గల కారణాలు ఏంటి నేను రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే మొహమాటం లేకుండా మీ ముందుకు వచ్చి, ఇగో ఏరియా ఇలా చెప్పాల్సింది మనం చెప్పుకోలేకపోయాం, ఈ రకంగా వచ్చింది, సో తప్పకుండా నెక్స్ట్ ప్రశ్న పత్రాల్లో ఆ ఏరియాని ఆ రకంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దామని చెప్పి బేషరతుగా వచ్చి చెప్పేటువంటి ధైర్యం నాలో ఉంది. ఎందుకంటే ప్రాణాన్ని పణంగా పెట్టి బోధిస్తాను భారత రాజ్యాంగాన్ని, ఇండియన్ పాలిటీని. కనుక మిత్రులారా, ఈ రోజే కాదు, గతంలో అనేక ప్రశ్న పత్రాలు సందర్భంలో కూడా నేను అన్ని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఎవరైతే అలీ సార్ క్లాసెస్ విన్నారో వాళ్ళు విజయవంతంగా బై మార్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, వాళ్ళు సక్సీడ్ అయ్యారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నాను. అందులో భాగంగానే ఒక ప్రశ్న క్రింద పేర్కొన్న, అంటే ఇక్కడ నేను తీసుకున్న కోడ్లో 92వ ప్రశ్న, క్రింద పేర్కొన్న వారి ప్రాధాన్యత ఆధారంగా అవరోహణ క్రమం ఎంచుకోండి అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ చూడండి, అంటే మామూలుగా ఇక్కడ మీకు ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ టాపిక్ నేను యూనిక్ స్టడీ సర్కిల్లో చెప్తున్నటువంటి సమయంలో చెప్పాను. ఏ సందర్భం అంటే 52వ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. అలాగే అతనికి గల, అంటే మామూలుగా పేర్లు, ఇతర పేర్లు చెప్పిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాను, గమనిక పెట్టించాను నోట్ అని. ఏమని అంటే, రాష్ట్రపతి పదవి కాలంలో ప్రథమ పౌరుడైతే పదవి విరమణ అనంతరం 5వ స్థానంలో ఉంటారు అని చెప్పాను.
5వ స్థానం అని చెప్పి వెంటనే 1, 2, 3, 4, 5 అని చెప్పి మీకు చెప్పాను. అందులో మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పినటువంటి దాంట్లో 1 రాష్ట్రపతి అని చెప్పాను, 2 ఉపరాష్ట్రపతి అని చెప్పి చెప్పాను, అలాగే 3 ప్రధాని అని చెప్పి చెప్పాను, 4 గవర్నర్లు అని చెప్పి చెప్పాను, ఇగో 5 అండి మాజీ రాష్ట్రపతి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. మిత్రులారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రాష్ట్రపతి ఇక్కడ లేరు, మనం ఉపరాష్ట్రపతిని స్టార్ట్ చేయాలి. ఇక చూడండి, ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేటువంటి వారు అంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేటువంటి వారు 2వ స్థానం ఆయన నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయన తర్వాత ఎవరు వస్తారు? ఇగో ప్రధానమంత్రి వస్తారు. ఎవరు? ప్రధానమంత్రి వస్తారు. ఆ తర్వాత ఎవరు వస్తారు? చూడండి, ఇగో మాజీ రాష్ట్రపతి. కాబట్టి మాజీ రాష్ట్రపతులు 5వ స్థానం. ఇగో ఫైనల్ ఎవరు సార్ అంటే ఇగో లోక్సభ స్పీకర్. ఇప్పుడు ఈ ప్రశ్నకి వారు ఆరోహణ అడిగిన చెప్పండి, అవరోహణ అడిగిన చెప్పండి. ఇగో ఇక్కడ నేను ఇచ్చేటువంటి చూడండి, మీకు ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 3, ఇగో 4. ఇప్పుడు దీన్ని మీరు డిసైడ్ చేసుకోండి. వాడు ఆరోహణ పెట్టినా అవరోహణ పెట్టినా యూ కెన్ డూ ఇట్. ఇక క్వశ్చన్ అనేటువంటిది ఎలా ఆన్సర్ చేసుకుంటావు చేసుకో. నీకు కావాలంటే 52 ఆర్టికల్ వద్ద అది ఎవరైనా సరే నేను క్లాస్ నోట్స్ రాయించినటువంటి సందర్భంలో 52 ఆర్టికల్ కిందనే గమనిక పెట్టి ఇగో ఈ రకంగా నేను చెప్పడం జరిగింది. కనుక మిత్రులారా, ఇగో ఇలాంటి కాన్సెప్ట్ వస్తుందా అని చెప్పి చర్చ జరిగింది. ఇగో వస్తుంది నాన్న, జాగ్రత్త పడండి అంటే అనుకున్నట్టే ఇగో చర్చ పెట్టినటువంటి 15 రోజులకే ఈ ప్రశ్న కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఏంటండి అంటే నెక్స్ట్, ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో క్రింది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది? ఎవరికి వర్తిస్తుంది సార్ అని చెప్పి అంటే ఇది యాక్చువల్గా లైవ్ కోర్సు నేను 2 days బ్రేక్ ఇచ్చాను, సండే మండే. కారణం ఏంటంటే తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కాబట్టి పిల్లలు ఏమన్నారంటే మాకు బ్రేక్ ఇవ్వండి అని చెప్పారు కాబట్టి బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ కంటే ముందు నేను చెప్పిన టాపిక్ ఇదేనండి, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి చెప్పాను. అది 10వ షెడ్యూల్ దగ్గర నేను చెప్పాను. అక్కడ చెప్పినటువంటి సమయంలో ఎవరెవరికి వర్తిస్తుంది అంటే రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, స్వతంత్రులకు వర్తిస్తుంది, నామినేట్ సభ్యులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి 3 కూడా ఎవరైతే రైట్ ఆన్సర్ పెట్టారో వాళ్ళందరికీ మార్క్ వస్తుంది. కాబట్టి కొంత గందరగోళం ఏముంటుందంటే స్వతంత్రులకు వర్తిస్తుందో లేదో, నామినేట్లకు వర్తిస్తుందో లేదో అనుకుంటారు. కానీ స్వతంత్రులకు వర్తిస్తుంది, నామినేట్లకు కూడా 6 నెలల తర్వాత ఎవరైనా ఇతర పార్టీలో గనుక వెళ్ళినట్లయితే మారినట్లయితే వారి సభ్యత్వాలు రద్దు అవుతాయి. 6 నెలల లోపు గనుక నామినేట్ అయిన 6 నెలల లోపు గనుక పార్టీ మారితే వాళ్ళకు రాజ్యాంగం మినహాయింపించింది. 6 నెలల తర్వాత గనుక మారితే వాళ్ళ సభ్యత్వాలకు రద్దు అవుతాయి. కాబట్టి 3 ఎవరైతే రైట్ ఆన్సర్ పెట్టారో వాళ్ళందరికీ ఒక మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూడండి, మరొక ప్రశ్న ఇక్కడ చూడండి. సో క్రింది ప్రకటన పరిగణించండి అంటే సరి అయినది ఏది అని చెప్పి అంటున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. 100% రైట్ ఆన్సర్. అలాగే అంతర్రాష్ట్ర నీటి వివాదాల చట్టం 1952 నీటి వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇది కూడా కరెక్టే. ఎవరైతే 2 కరెక్ట్ పెట్టారో అంటే దీని అర్థం ఇగో ఏ మరియు 2 అని 2, బి 2 అని 2 ఆన్సర్ పెట్టారో వాళ్ళందరికీ కూడా ఒక మార్కు వచ్చింది. నేను ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే దీని వివరణ మొత్తం ఇవ్వాలనుకోవట్లేదు సార్, ఎందుకంటే పిల్లోడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం జరిగింది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేయడు, అసలు ఏంటి బిట్ నాకు వచ్చిందా లేదని చూస్తుంటాడు. అదే కనుక మనం మామూలుగా టెస్ట్ సిరీస్ చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తే ఇంట్రెస్ట్గా వింటారు. కానీ వాళ్ళు ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఉంటారు, డిప్రెషన్ ఉంటారు, ఆనందంలో ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి అందుకే వివరంగా నేను వెళ్ళట్లేదు. మీకు కొంత అవగాహన ఏంటంటే ఎస్ మన క్లాస్ నుంచి 100% సక్సెస్ అయ్యారని చెప్పడానికి మాత్రమే ఇది నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మరొక ప్రశ్న, ఇగో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సరైన అభ్యర్థి లేని ఎడల అట్టి ఖాళీని తదుపరి నియామకం బ్యాక్లాగ్ చేయబడి. అవును, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో బీసీల మాదిరిగా బీసీఏ బీసీడీఈ లేదు. అలా ఉంటే ఏమవుతుందంటే ఏలో లేకపోతే బి, బిలో లేకపోతే సి, సికు లేకపోతే డికి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఏంటంటే ఒకటే కాబట్టి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు, అది బ్యాక్లాగే అయిపోతుంది. కాబట్టి రైట్ ఆన్సర్. అలాగే మీరు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కనుక రిజర్వేషన్ పొందాలంటే మీ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలనేది కూడా వాస్తవం. ఎవరైతే 2 రైట్ ఆన్సర్ పెట్టారో ఏ మరియు బి అని చెప్పి పెట్టారో వాళ్ళకు కూడా ఒక మార్కు వస్తుంది. నెక్స్ట్ అమ్మ, ఆ తర్వాత చూడండి, భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించడమే కాకుండా వారికి అనుకూలంగా సానుకూల వివక్ష చర్యలను అనుసరించడానికి రాజ్యానికి అధికారం ఇస్తుంది. చూడండి 142వ ప్రశ్న అంటే ఇప్పుడున్న దాంట్లో రైట్. కాబట్టి భారత రాజ్యాంగ మహిళలకు సమాన హక్కులతో పాటు అంటే అవి మాత్రమే కాకుండా
వారికి అనుకూలంగా సానుకూల వివక్ష చర్యలకు అనుసరించడానికి రాజ్యానికి అధికారం వస్తుంది. ఎక్స్ కరెక్టే, ఇది కూడా నిజమే. ఎందుకంటే మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు 15 సబ్ క్లాస్ 3 ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 14 రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాలు పురుషుల స్త్రీలకు సమాన హక్కులు అవకాశాలు. ఎస్, చట్టం ముందందరూ సమానులే, రెండు కూడా కరెక్టే. ఇప్పుడు కూడా ఎవరైతే ఏ మరియు బి రెండు కరెక్ట్ ఆన్సర్ పెట్టారో వాళ్ళకి కూడా ఒక మార్క్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడైతేనమ్మా నిజంగా చెప్పాలంటే కోడ్లో 132ది కమిటీలు అలాగే వాటి ప్రత్యేకతలకు జతపరచుమనేటువంటి అంశం ఇచ్చాడండి. ఇక్కడ కేవలం ఒక్క కమిటీ తెలిస్తే సరిపోతుంది, మీరందరికీ మార్క్ వస్తుంది. ఒక్కటి ఎల్ఎం సింఘ్వి కమిటీ ఉంది ఇక్కడ. ఈ సింఘ్వి కమిటీ ఎందుకోసం వేశారు? పంచాయత్ రాజ్ వ్యవస్థ కోసం వేశారు. ఎవరు వేశారు? రాజీవ్ ప్రభుత్వం వేసింది. కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది 2 ఉంది కదండి, ఇక్కడ చెక్ చేసుకోండి. A2 ఎక్కడ ఉంది అని చూసుకోండి. A2 ఎక్కడ ఉంది సార్ అంటే 3 ఆప్షన్ దగ్గర A2, B4, C1, D3. ఒక్క సింఘ్వి కమిటీ గనక మీకు దేనికోసం ఏర్పాటు చేశారో తెలిస్తే ఇక 2 ఆప్షన్ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నిజంగా చెప్పాలంట ఈజీగా ఇచ్చింది ఈ ప్రశ్న, అంత సులభంగా ఇచ్చాడు. సింఘ్వి కమిటీ తెలియకుండా నాకు తెలిసినంత వరకు పోటీ పరీక్షలకు ఎవరు వెళ్ళరండి. ఎందుకంటే సింఘ్వి కమిటీ అనేటువంటిది, సింఘ్వి కమిటీ ఏం చెప్పిందంటే ఈ దేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పింది. కాబట్టి ఒక ప్రామాణికమైనటువంటి రికమెండేషన్. కాబట్టి ఇగో ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అదొక్కటి తెలిసినా మీకు మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మరొకటి, భారత ఉన్నత న్యాయస్థానం 2010లో నోటాకు సంబంధించినటువంటి తీర్పునిచ్చింది. ఎగ్జాక్ట్లీ PUCL వర్సెస్ UOI. అంటే PUCL అంటే పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్ అంటారు. పీపుల్స్ యూనియన్ సివిల్ లిబర్టీస్ కేసు. ఇది 2013లో ఇచ్చింది. కాబట్టి నోటా కోసం అని చెప్పి సుప్రీంకోర్టు ప్రవేశపెట్టాలని చెప్పిన తీర్పు అది 2013 100% రైట్ ఆన్సర్. అలాగే ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టడానికి భారత పార్లమెంట్ 2013 చట్టం చేసింది. అసలు దానికంటే ముందు చట్టం చేయలే. నెక్స్ట్ ఒకవేళ ఎన్నికల్లో మిగతా అభ్యర్థుల కంటే నోటాకు అత్యధిక ఓట్లు పడినట్లయితే ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించబడుతుంది. శుద్ధ తప్పు. కాబట్టి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చిన పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థులలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే విజేత. నెక్స్ట్ ఆ తర్వాత ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ నోటాను ప్రవేశపెట్టి దారితీసింది. 1000% రైట్ ఆన్సర్. ఇగో PUCL అది ఒక సంఘము, వాళ్ళు వేసారు పిల్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది సార్ అంటే A అండ్ D. ఇప్పుడు ఎక్కడ ఉందో చూసుకోండి. A అండ్ D ఎక్కడ ఉందంటే ఒకటో ఆప్షన్. ఇది రైట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఇచ్చాడంటే పేపర్. నిజంగా ఇవన్నీ చూడండి మీరు ఒకసారి. మనం అన్ని ఆన్లైన్ క్లాసులో మాట్లాడుకున్నటువంటి అంశాలే. మీరు కావాలంటే నేను చెప్పేటువంటి టాపిక్లు సెర్చ్ చేసుకోండి, 100% మీరు అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇగో చూడండి, ఇగో ఇచ్చిన పట్టికలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులను వాటి సంబంధిత ప్రకటనతో జతపరచుము. అంటే వీటి జతపరచుము అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చూడండి, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ? ఇగో 1, 2. అంటే చూడండి 1, 2 ఎక్కడ ఉంది అంటే ఏది 2. A2 ఎక్కడ ఉంది? A1 ఉంది ఇక్కడ, ఇది కొట్టేయండి. A5 ఉంది, ఇది కొట్టేయండి. ఇగో 3 ఉంది, 4 ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది. ఇంకోటి చూద్దాం. ఒకే తప్పుకు 2 శిక్షల నుండి రక్షణ. ఇది ఎక్కడ చెప్తుంది? A4 అంటే ఆర్టికల్ 20లో ఉంటుంది ద్వంద్వ శిక్ష. కాబట్టి ఇప్పుడు Bది 4 చూసుకోండి. B4 ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది 3. ఇక అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు కరెక్ట్గా చేస్తే ఆన్సర్ వచ్చేసింది సార్. నీకు B4 వచ్చేసింది. ఇక నువ్వు ఇక్కడ B3 కాబట్టి కొట్టేయాల్సిందే. రైట్. నెక్స్ట్ హోదాల రద్దు. కాబట్టి ఇదేం చెప్తుంది? ఆర్టికల్ 18. కాబట్టి C ఏమొస్తుంది? 3 వస్తుంది. కరెక్ట్ వచ్చింది. న్యాయ సహాయ హక్కు అని చెప్పి అంటుంది. ఈ న్యాయ సహాయ హక్కు వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా D1 ఇచ్చారు, అంటే జీవించే హక్కు. వాస్తవంగా చాలా మందికి ఉండాల్సిన అవగాహన ఏంటంటే న్యాయ సహాయం అనేటువంటిది 22 ఆర్టికల్లో ఉంటుంది. ఎందుకంటే 22 సబ్ క్లాస్ 3 దగ్గర మనం ఏం చెప్పుకుంటామంటే ప్రతి వ్యక్తికి న్యాయవాద సౌకర్యాన్ని కల్పించాలనేటువంటిది చాలా స్పష్టమైన అవగాహన. కాకపోతే ఇక్కడ ఆప్షన్లో 21 ఎందుకు రైట్ ఆన్సర్ అవుతుందో కూడా చెప్తా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉచిత న్యాయ సలహా అనేటువంటిది, ఉచిత న్యాయ సహాయం అనేటువంటిది జీవించే హక్కులో భాగం అని చెప్పి 1996లో సిద్ధాస్ వర్సెస్
ఢిల్లీ కేసులో తీర్పిచ్చింది. అంటే ఉచిత న్యాయ సహాయం అంట జీవించే హక్కులో భాగం అని చెప్పి 1996లో సిద్ధాస్ వర్సెస్ ఢిల్లీ కేసులో తీర్పిచ్చింది. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఇది జీవించే హక్కులో భాగం అని చెప్పి అలా రైట్ ఆన్సర్ అయింది. కానీ కొద్ది మంది ఏమనుకుంటున్నారంటే ఇది 22 కాబట్టి గందరగోళం ఉంది సార్ అనుకుంటున్నారు. వాట్ విల్ హ్యాపెన్ చూద్దాం ప్రైమరీకి వచ్చిన తర్వాత. నా గెస్ ప్రకారం అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలోచిస్తే మాత్రం ఇగో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ఇందాక గీసినటువంటివి. నెక్స్ట్ ఆ తర్వాత మరొక ఆప్షన్ చూద్దాం. భారతదేశంలోని విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు, విదేశీయులకంట ఏ హక్కులు ఇచ్చారని చెప్పారండి. వెరీ సింపుల్ సార్. విదేశీయులకు ఏ హక్కులు ఇచ్చారంటే నేను ప్రాథమిక హక్కుల టాపిక్ లో ఎక్కడైనా సరే అది ఆఫ్లైన్ మంచిది ఆన్లైన్ మంచిది ఏం చెప్తారంటే కొన్ని ముఖ్యాంశాలు రాయిస్తాను. ఏంటి సార్ అంటే భారత పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు, భారత పౌరుతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు, కొన్ని నకారాత్మక హక్కులు, కొన్ని సకారాత్మక హక్కులు, బాల బాలికల హక్కులు. అన్ని హక్కులు తనకు తానే అమలుకి వస్తాయి, కానీ కొన్ని మాత్రం ప్రభుత్వాలు చట్టాలు చేస్తేనే అమలుకి వస్తాయి. కొన్ని సాంప్రదాయక హక్కులు, కొన్ని ఆధునిక హక్కులు, కొన్ని అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. ఇగో ఈ రకంగా చెప్పుకుంటాం కదా సార్. ఇగో అక్కడ మీరు కనుక ఆ టాపిక్ కనుక కరెక్ట్ గా చూస్తే మీకు అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, సాంస్కృతిక విద్యా హక్కులు ఏవైతున్నాయో ఇది కల్చర్ కాబట్టి ఇది విదేశీయులకు అనేటువంటిది ఇవ్వడం కుదరలేదు. ఇది యాక్చువల్గా భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారని చెప్పారు. సో సాంస్కృతిక హక్కులు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది తీసేయండి. ఇంకెక్కడ ఉంది, ఈ మూడిట్లో ఏదో ఒక రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, చట్టం ముందు సమానత్వం, ఎస్ అది భారతీయుల విదేశీయుల అందరికీ. కాబట్టి బి ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ బి లేదు కాబట్టి తీసేయండి. ఇప్పుడు ఏనో మీరు రైట్ ఆన్సర్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, ఇది కూడా విదేశీయులకు ఉంది కాబట్టి ఇగో సి రైట్ ఆన్సర్. మత జాతి కుల లింగ లేదా జన్మస్థల, ఇది యాక్చువల్ గా 15th ఆర్టికల్ ఉంటుంది. 15th ఆర్టికల్ బిలాంగ్స్ టు ఇండియన్స్, ఇది విదేశీయులకు ఇవ్వబడదు. కాబట్టి బీసీ ఎక్కడ ఉంది, ఇగో ఇది బీసీ రైట్ ఆన్సర్. బీసీ రైట్ ఆన్సర్. ఈ నేను యాక్చువల్గా ఈ స్పీడ్ గా చెప్పడానికి కారణం ఏంటంటే అలీ సార్ క్లాస్ ఇన్నోళ్ళు 100% క్యాచ్ చేస్తారు. ఎందుకంటే బుల్లెట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో వాళ్ళకి చెప్పాను, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అయినా ఇతరుల కోసం అని చెప్పి ఇంకా కాస్త నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. రైట్, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలు పరిగణించండి. మిత్రులారా, ఇది గవర్నర్ విశేషాధికారం కాదు, దీని మంత్రుల సహాయ సలహా. ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా గవర్నర్ ఆర్డినెన్స్ 213 ఆర్టికల్ చెప్తుంది. 123 అయితే రాష్ట్రపతి, 213 అయితే గవర్నర్. ఇది యాక్చువల్ గా గవర్నర్ విశేషాధికారం కాదు, ముఖ్యమంత్రి మంత్రి మండలి సూచన సలహా నిర్వహించాలి కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ గవర్నర్ ఏ సమయంలోనూ ఉపసంహరించుకోవచ్చు. యాక్చువల్ గా ఆర్డినెన్స్ చట్టం కావాలంటే సమావేశమైన 6 వారాల లోపు ఆమోదించాలి, లేదా 6 నెలల 6 వారాలు, లేదా 7.5 నెలలు, లేదా 222 days అని చెప్పాను. సేమ్ టైం మీకు ఏం చెప్పానంటే ఆ టాపిక్ దగ్గర, గవర్నర్ టాపిక్ దగ్గర ఉపసంహరించుకోవడానికి కాల పరిమితి పెట్టలేదు రాజ్యాంగం. ఒక ఆదేశం ద్వారా, ఒక ఉత్తర్వు ద్వారా ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు అని చెప్పాను. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. ఏ మరియు బి రైట్ ఆన్సర్. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఏ మరియు బి రెండు కరెక్ట్ కాబట్టి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి గురించి తెలుసుకుందాం. రైట్, జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకు సంబంధించి క్రింది ప్రకటనలు చూడండి. మీరు మామూలుగా అయితే జిల్లా న్యాయమూర్తుల నియామకం గురించి చెప్పే ఆర్టికల్ 233. మీరు గవర్నర్ కార్యనిర్వాహక అధికారాల దగ్గర కనుక చూసినట్లయితే గవర్నర్ ఎవరెవరు నియమిస్తారనేటువంటి సందర్భంలో చెప్పాను. 233 ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు. అది హైకోర్టుని సంప్రదించి అని చెప్పాను. కాబట్టి రాష్ట్ర గవర్నర్ హైకోర్టును సంప్రదించి నియమిస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు క్లాస్ నోట్స్ రాసే వాళ్ళు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక వ్యక్తి జిల్లా కోర్టు న్యాయమూర్తి నియమించిన 7 సంవత్సరాలు కావాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 7 నుంచి 10 సంవత్సరాలు అండి. అంటే మినిమం 7, మాక్సిమం 10 అన్నమాట. ఇది కూడా రైట్ ఆన్సరే. కాబట్టి రెండు కరెక్ట్. కాబట్టి ఇప్పుడు కూడా ఏ మరియు బి రెండు కూడా రైట్ ఆన్సర్ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుందాం. రైట్, భారతదేశంలో విదేశీయులకు ఎటువంటి, ఇది మనం చూసాం ఆల్రెడీ. ఇంకోటి చూద్దాం. క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వం 1935 పొందుపరచే విధులలో భాగం కాదు. 7వ షెడ్యూల్ నేను చెప్పినప్పుడు అధికార విభజన అని చెప్పి నేను పేరుకి పరిమితం కాలేదండి. మీకు ఒక అందమైన బాక్స్ వేసి చూపించాను. ఎలా, దీంట్లో ప్రారంభ అంశాలు ఎన్ని, అలాగే దీంట్లో ప్రస్తుత అంశాలు ఎన్ని, జిఎస్టికి ముందెన్ని, జిఎస్టికి తర్వాత ఎంత, జిఎస్టి వచ్చిన తర్వాత ఈ అంశాలపై ప్రభావం ఎట్లా పడింది అని చెప్పి చివరిలో ఒక బాక్స్ ఏమిసానంటే
అధికార విభజనకు పునాది వేసింది బ్రిటిష్ వారి కాలంలో కాబట్టి అది 1935 చట్టం. ఆ చట్టం ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో అంశాలు 59, 54, 36 అని చెప్పాను. మీరు చూడండి, యూనియన్ లిస్ట్ అంటే ఏంటి? కేంద్ర జాబితా ఉంది. ఆ తర్వాత ఉమ్మడి జాబితా ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఫెడరల్ జాబితా ప్రావిన్స్. ఇక్కడ ప్రావిన్షియల్ అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రాలు అర్థం. కాబట్టి ఇది కూడా ఉంది. ఇగో లేది ఫెడరల్ జాబితా. కాబట్టి వీటిలో భాగం కాదు అంటే ఫెడరల్ జాబితా రైట్ ఆన్సర్. ఎంత ఈజీగా ఇచ్చిందమ్మా అంటే మీరు కనుక కరెక్ట్గా ప్రాపర్గా క్లాస్ విని ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళి ఉంటే కనుక 100% మీరు బైక్ బై మార్కులు తెచ్చుకున్నారు. ఇంకోటి తీసుకుందాం. రైట్, 2016 వరకు వెనుకబడి తరగతుల జాతీయ కమిషన్ ఎన్నిసార్లు? 7 సార్లు. కాబట్టి దానికి రాజ్యాంగబద్ధ హోదా కమిషన్ అంటే రాజ్యాంగబద్ధ హోదా కల్పించే కంటే ముందు వరకు మొత్తం 7 కమిషన్లు ఏర్పడ్డాయని చెప్పి గమనించాలి. మీరు కావాలంటే ఒక్కసారి నా క్లాస్ కమిషన్ల క్లాస్ ఓపెన్ చేసి చూడండి. ఆల్రెడీ అక్కడ పెట్టేశాను క్లాసులు ఆన్లైన్లో, అందులో ఓపెన్ చేయండి. క్లియర్ గా గతంలో ఎన్ని కమిషన్లు ఏర్పడి రాజ్యాంగబద్ధ హోదా కల్పించిన తర్వాత ఎన్ని కమిషన్లు చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఆన్సర్ 7. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? మిత్రులారా, ఇక్కడ కూడా ఏంటంటే గతంలో అనేక సందర్భాలు అనేక రకాలుగా అడిగిండు. కానీ ఇక్కడ కూడా మీకు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్ర బిల్లు యొక్క ప్రత్యేక తేదీలు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టిస్తాను. ఎక్కడైనా ఆ తేదీలు అన్ని రాయిస్తాను. ఏమని అంటే దీన్ని క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు, ఏపీ శాసనసభ అభిప్రాయానికి ఎప్పుడు పంపించారు, శాసనసభ ఎప్పుడు తిరస్కరించింది, ఆ తర్వాత లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు, అలాగే గెజిట్ ఎప్పుడు జారీ చేశారు. ఈ డేట్లన్నీ చెక్ చేసుకోండి, మీకు ఒకటే చోటు ఉంటాయి. అలాగే ఆ టైంలో మీకు ఒక మాట చెప్తాను. మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుని అక్కడ ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయడంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే ఏపీ రాష్ట్రంలో రెండవసారి కూడా రాష్ట్రపతి పాలన వచ్చింది. వచ్చిన రోజు కూడా మార్చి 1 అని చెప్పాను. కాబట్టి ఇగో మార్చి 1, 2014 రైట్ ఆన్సర్ రాష్ట్రపతి ఆమోదించింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుందాం. రైట్, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం క్రింది వాటిలో ఏది పరివర్తన ప్రాంతం? అంటే పట్టణంగా పరివర్తన, పట్టణంగా ప్రమోషన్ వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటామంటే నగర పంచాయతీ అంటాం సార్. అంటే ఇప్పుడిప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది, పరివర్తన చెందుతుంది, దాన్ని ఏమంటారు సార్ అంటే నగర పంచాయతీ అని చెప్పి అంటాం. ఏపీలో నగర పంచాయతీని రద్దు చేశారు, తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయని చెప్పి మనకు చెప్పుకుంటాం. ఎక్కడ సార్ అంటే ఆ మున్సిపాలిటీస్ టాపిక్ లో. మీరు కావాలంటే ఆ మున్సిపాలిటీస్ వీడియో వినండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకుందాం. రాజ్య విధాన ఆదేశక సూత్రాలు రాజ్యాధికారుల నైతిక సంవేదనని ఎవరు అభివర్ణించారు? ఇక్కడ ఏమంటున్నాడంటే నైతిక అనే పదం విషయంలో మాట్లాడు. ఆదేశక సూత్రాల పైన అభివర్ణన ఉంటుంది సార్. ఉదాహరణకి ఆదేశక సూత్రాలు చెత్త బుట్టకే పరిమితమైన ప్రజల భావోద్వేగాలు అని ఎవరన్నారు. ఆదేశక సూత్రాలు జనవరి 2 నుండి నిలిపివేసే నూతన సంవత్సర తీర్మానాల వంటివి అని ఎవరన్నారు. ఆదేశక సూత్రాలు ఆధునిక రాజ్యాంగానికి నూతన పోకడ లాంటివి అని ఎవరన్నారు. ఆదేశక సూత్రాలు భారత ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తే భారతదేశ భూలోక స్వర్గం అవుతుందని ఎవరన్నారు. ఆదేశక సూత్రాలు శాసన వ్యవస్థకి కరదీపం టార్చ్ లైట్ లాంటివని ఎవరన్నారు. ఆదేశక సూత్రాలు శాసన వ్యవస్థకు లక్ష్యాలు ఆశయాలు తీర్మానం లాంటివని చెప్పేవారన్నారు. ఆదేశక సూత్రాలు సామాజిక విప్లవ సాధనంలో ఉపయోగపడతాయని చెప్పేవారన్నారు. ఆదేశక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం దౌర్జన్యం నుండి భారత ప్రజలు విముక్తి కలిగించడం అని చెప్పేవారన్నారు. ఆదేశక సూత్రాలు నీతి బోధన లాంటివి ఎవరని చెప్పారు. ఆదేశక సూత్రాలు పవిత్ర ఆశయాలు లాంటివని ఎవరన్నారు. ఆదేశక సూత్రాలు రాజ్యాంగానికి ఆత్మ అంతరంగం అని ఎవరన్నారు. మీకు కాస్త నా క్లాస్ స్పీడ్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణంగా మనం చెప్పుకుంటాం ఆదేశ సూత్రాల దగ్గర. అయితే యూనిట్ స్టడీ సర్కిల్లో 16వ బ్యాచ్ నేను క్లాస్ చెప్తున్నప్పుడు నిన్నగాక మొన్న బహుశా ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే క్లాస్ చెప్తున్నటువంటి సందర్భంలో సాటర్డే క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఏం చేశానంటే రాజ్యాంగంపై అభివర్ణన చెప్పాను. అప్పుడు పిల్లోడు ఉండి సార్ ఇలా అభివర్ణన కూడా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. అభివర్ణన చాలా డేంజర్ నాన్న, ఎందుకంటే ప్రతి టాపిక్ లో ఉంటుంది. ఒక చోట అభివర్ణన ఉంటే కనుక ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ప్రతి టాపిక్ లో ఉంటుంది. కాబట్టి మీ అదృష్టం బాగుండి అభివర్ణన కామెంటరీ పని బిట్ వస్తే చాలా మంది లేచిపోతారు, కష్టపడ్డోడికి మార్క్స్ వస్తాయని చెప్పాను. అదే జరిగింది. నైతిక మోరల్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు సార్ అంటే బిఎన్ రావు. యాక్చువల్ గా ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పి మనం గమనించాలి. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకోటి తీసుకుందాం. క్రింద ఇవ్వబడిన పంచాయత్ రాజ్ పై ఏర్పరిచిన కమిటీలో వాటి కాలానికి ఏర్పాటు చేయండి. ఇందులో నేను ఏర్పాటు చేసిన దాంట్లో అశోక్ మెహతా కమిటీ 1977. రైట్, ఇప్పుడు చూడండి, ఇది అన్నిటికంటే ముందు ఏర్పడిన కమిటీ.
ఇది ఏంటిది? సి. సి ఫస్ట్ ఎక్కడ ఉందో చూడండి, ఇగో ఇక్కడ. అంటే చూడండి సార్, ఇక్కడ ఎంత ఈజీగా ఇచ్చిన పేపర్ అంటే అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది ఒక్క సంవత్సరం తెలిస్తే నీకు ఆన్సర్ వచ్చింది. ఇగో అశోక్ మెహతా కమిటీ 1977 అని చెప్పాను కదా. ఇగో ఇక్కడ సితో స్టార్ట్ అయ్యేది 1, ఇక మిగతావన్నీ కూడా కాదు. ఎందుకు? జీవీకే రావు కమిటీ కూడా ఆ తర్వాత ఏర్పడింది, ఎల్ఎం సింఘ్వి కూడా 86 ఏర్పడింది, పీకే తుంగన్ కమిటీ కూడా 88లో ఏర్పడింది. అంటే అన్నిటికన్నా ముందు ఏర్పడింది ఏంది సార్ అంటే 77. ఇగో ఇక్కడ చూడండి అమ్మా, ఇగో జీవీకే ఇక్కడ సి అనేటువంటిది ఇక ఫస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఆర్డర్ కాలక్రమంలో అని చెప్పాడు. సి అశోక్ మెహతా కమిటీ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత జీవీకే రావు కమిటీ 2 వస్తుంది, ఆ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ వస్తుంది, ఫైనల్ గా తుంగన్ కమిటీ వస్తుంది. ఎంత ఈజీ, ఒక్కటి తెలిసిన నీకు ఆన్సర్ వచ్చేస్తుంది, కాంట్రవర్సీ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత ఇగో చూడమ్మా, 106వ రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు సరైనవి ఏంటి? 106వ రాజ్యాంగ సవరణ చట్టం క్రింది వ్యాఖ్యలు అంటే 106 అంటే మహిళా రిజర్వేషన్ బిల్ అండి. ఏమంటున్నాడు? ఇది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ఇది తప్పండి. యాక్చువల్ గా ఇది కంప్లీట్ గా తప్పు, ఇది ఏ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? సరైనవే అన్నాడు. ఇప్పుడు ఏ ఎక్కడ ఉందో చూసుకోండి, ఏ ఎక్కడ ఉంది ఇది తీసేయండి. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ సరైనది ఇక్కడ కూడా ఏముంది తీసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఉంది తీసేయండి. ఇక నెక్స్ట్ దీని ప్రకారం ఢిల్లీ శాసనసభలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మా ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మొదటిది తప్పు అనుకున్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా మొదటి తప్పు అన్నాం, ఏది? ఏ. ఇప్పుడు ఏ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది, తీసేసినాం. ఇక్కడ ఉంది, తీసేసినాం. ఇక్కడ తీసేసినాం. నీకు ఆన్సర్ వచ్చేసి నా BCD. అంటే తెలివిగా నువ్వు కరెక్ట్ గా ప్రాపర్ గా నువ్వు ముందుకెళ్తే నీకు ఆన్సర్ వచ్చేసింది. చూడు కావాలంటే దీని ప్రకారం ఢిల్లీ శాసన షెడ్యూల్ కులాల కేటాయించిన సీట్లు 1/3 కరెక్టే. మహిళా రిజర్వేషన్ 33 రిజర్వేషన్ కాబట్టి కరెక్టే. నెక్స్ట్ ఇది ప్రతి రాష్ట్ర మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడానికి అవకాశం, అది కూడా కరెక్టే, మహిళల కోసమే కదా. నెక్స్ట్ ఇది నియోజకవర్గ అన్ని నియోజకవర్గ పునర్విభజన తర్వాత, అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, ఎందుకంటే ఇది అమలు కాలే కాబట్టి పునర్విభజన తర్వాత కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ BCD రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసింది, ఫస్ట్ దాంతోనే వచ్చేసింది. అయినా మనం మీకోసం నేను చెప్పాను అంతే. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. రైట్, ఈ రాజ్యాంగ సవరణలు వాటికి సంబంధించిన అంశాలు జతపరచము అన్నాడు. ఇప్పుడు 61 ఉంది. ఇది ఏం చెప్తుందంటే ఓటింగ్ వయస్సుని తగ్గించడం. అంటే A3. ఇప్పుడు A3 ఎక్కడ ఉంది చూడండి, A2 దగ్గర ఉంది. ఈ 3 కొట్టేయండి, అలాగే 4 కొట్టేయండి, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి A3. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, A3 తర్వాత 86 ఉంది. ఇదేం చెప్తుంది? ప్రాథమిక హక్కు. అంటే B5. అంటే ఇక్కడ B5 ఎక్కడ ఉంది? ఇగో ఆన్సర్ వచ్చేసింది. అంటే 86 ప్రాథమిక హక్కు. 97 ఏంటి? సహకార సంఘాలు. అంటే C1. ఇగో వచ్చేసి C1. 101 ఏం చెప్తుంది? GST. కాబట్టి D2 వచ్చేసింది. అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ అనుకుంటున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే ఎవరైతే నా క్లాసులు విన్నారో వారు 100% సక్సెస్ అయ్యారు. ఏమి లేదా, బైక్ పోయి మార్కులు వచ్చినాయి. రైట్, ఇంకోటి ఇప్పుడు భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చోటు చేసుకున్న సంఘటన కాలక్రమానుసారం అమర్చండి. ఈడ కూడా అమర్చమని చెప్పారు. ఇప్పుడు అమర్చే కంటే ముందు క్రిప్స్ ఎప్పుడు వచ్చిండు? 42లో వచ్చిండు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ క్రిప్సే. ఇప్పుడు ఫస్ట్ క్రిప్స్ ఉండాలి, ఏ ఉండాలి ఫస్ట్. ఎక్కడ ఉంది చూసుకోండి. ఇగో ఇక్కడ 1లో లేడు, ఇక్కడ లేదు, అంటే ఇక 3, 4 ఏదో ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది? మౌంట్ బాటన్ ప్రణాళిక. ఇది ఎప్పుడు? 1946 ఆయన జూన్ 3వ తారీఖులో చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏ తర్వాత D రావాలి. ఇగో AD ఆన్సర్ వచ్చేసింది, AD. దాని తర్వాత ఏమొస్తుంది? స్వాతంత్ర చట్టం. ఇది ఎప్పుడు? 47 వచ్చేసింది. రైట్, సారీ, ఇది కూడా 47, కాకపోతే జూన్ 3, ఇది 15th ఆగస్టు. ఫైనల్ గా రాజ్యాంగ ఆమోదం 26 నవంబర్ 1949. అంటే ఫస్ట్ క్రిప్స్ రాయబారం A, తర్వాత మౌంట్ బాటన్ ప్రణాళిక D, స్వాతంత్ర చట్టం B, ఫైనల్ గా రాజ్యాంగ ఆమోదం C. చాలా ఈజీ అంటే నిజంగా చెప్పాలంటే. రైట్ అమ్మా, నెక్స్ట్ ఇది కూడా వచ్చేసింది కదా. నారీ శక్తి వందన్ అధినియం 2023కి సంబంధించిన క్రింది ప్రకటనలు. నారీ శక్తి వందన్ అంటే ఏంటి? ఇది కూడా మహిళా రిజర్వేషన్ బిల్లునే. ఇది కూడా 106 అమెండ్మెంట్ యాక్ట్. మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. నూతన పార్లమెంట్ లో పరిశీలనకు వచ్చిన మొదటి బిల్లు 1000% రైట్ ఆన్సర్. నూతన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బిల్లు ఏది సార్ అంటే ఇదే. మీకు కావాలంటే నేను మహిళా రిజర్వేషన్ బిల్లు రాయించినప్పుడు కింద మీరు నోట్ రాయించాను. ఆ నోట్స్ ఆఫ్లైన్ లో ఎవరైనా కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, మీరు చెక్ చేసుకోండి. ఏమని రాయించాను అంటే
నూతన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బిల్లు నారీ శక్తి వందన్ అధినియం లేదా 106వ రాజ్యాంగ సవరణ చట్టం అని మనం అక్కడ చెప్పుకున్నాం. బిల్ అయితే 128, చట్టం అయితే 106. కాబట్టి ఇది అంటే కరెక్ట్. ఇప్పుడు సరైనవి ఏంటి అన్నాడు. ఇప్పుడు ఏ ఎక్కడెక్కడ ఉందో చూడండి. 4 ఇట్లు కూడా ఉంది, అంటే ఇది కొంచెం గందరగోళమే ఉంది. చూద్దాం, ఇంకోటి కూడా చూద్దాం. ఇది లోక్సభ రాష్ట్ర శాసనసభ 3వ వంతు స్త్రీలకు కేటాయిస్తుంది. కరెక్టే, అంటే రెండోది కూడా కరెక్టే. ఇప్పుడు చూద్దాం. ఏ తర్వాత బి ఇంకెక్కడ ఉంది చూడండి. ఇగో ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, ఇది ఉండొచ్చు. ఈడ కూడా బి ఉంది, ఈడ కూడా, అంటే ఒకటో దాంట్లో లేదు, ఒకటి ఎగిరిపోయింది. ఇంకా 3 ఇట్లు చూద్దాం. స్త్రీలకు కేటాయించిన సీట్లలో 4వ వంతు షెడ్యూల్ కులాలు తెగలు, ఇది తప్పు. 4వ వంతు అని తప్పు, 1/3వ వంతు. కాబట్టి ఇది ఎక్కడైతే ఉంటుందో ఇది లేపేయాలి. ఇప్పుడు సి ఎక్కడ ఉందో చూసుకోండి. ఇప్పుడు సి చూడండి అమ్మా, సి ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ, ఇది తీసేయండి ఇక, రైట్. నెక్స్ట్ సిది ఇప్పుడు ఇక ఈ మిగిలింది ఇక్కడ, ఇగో ఈ చట్టం అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల స్త్రీలు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మహిళా రిజర్వేషన్ నియమం ఏంటంటే 15 ఏళ్ళ వరకు ఇలా అమల్లో ఉంటుంది. 15 ఏళ్ళ తర్వాత పొడిగించాలని కాదండి, పొడిగిస్తారు. ఉదాహరణకి SC/ST రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళ రిజర్వేషన్ల కోసం ఇప్పటిదాకా 7 సార్లు సవరించారు. 8వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి మొదలు పెడితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం దాకా 7 సార్లు సవరించారు. వీళ్ళని పొడిగిస్తారు, కానీ వీళ్ళకి ఇచ్చిన లిమిట్ మాత్రం 15 ఏళ్ళే. కాబట్టి ఇది కూడా రైట్. అంటే ఫస్ట్ది, రెండవది, 4వది. అంటే ఇప్పుడు ABD ఎక్కడ ఉంది, ABD రైట్ ఆన్సర్. అంటే ఇందులో 1/4వ వంతు అనేది తప్పు. ఇంకోటి చూద్దాం, రైట్. భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలు కల్పించింది. ఈ పద్ధతి అవశిష్ట అధికారాలు ఎక్కడి నుంచి తీసుకున్నామంటే డైరెక్ట్ ప్రశ్న అండి. కాకపోతే ఏ దేశం నుంచి ఏ అంశాలు అనేది ఉంటుంది కదా. యాక్చువల్గా దీన్ని నేనేం చేస్తానంటే సందర్భాన్ని బట్టి కూడా ఖచ్చితంగా చెప్తాను, ప్లస్ అన్నింటినీ ఒక చోటే రాయిస్తాను. ఉదాహరణకి బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, ఐర్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, పశ్చిమ జర్మనీ, ఫ్రెంచ్ నుంచి, రష్యా నుంచి, దక్షిణాఫ్రికా, జపాన్, నార్వే, వీటన్నింటిని రాయిస్తా. ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, అవశిష్ట అధికారాలు కెనడా అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం, రైట్. పంచాయతీలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించు. ప్రతి పంచాయతీ దాని మొదటి సమావేశ తేదీ నుంచి 5 సంవత్సరాలు కొనసాగుతుంది, 100% రైట్ ఆన్సర్. దాని పదవి కాలం 5 ఏళ్ళు సమావేశం నుంచి, కరెక్టే. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది, ఇది కూడా 200% రైట్ ఆన్సర్. అలాగే పన్నులు విధించి వసూలు చేసే చట్టాలను రూపొందించే సాధికారిత పంచాయతీలకు ఉంది, ఇది తప్పు. ఎందుకంటే పన్నులకు సంబంధించి చట్టాలు రూపొందించేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. ఉన్న దాంట్లో 1, 2 కరెక్ట్ ఆన్సర్, AB. ఇప్పుడు చూసుకోండి నాన్న, AB రైట్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయమ్మా. కింది ప్రకటనలు పరిగణించండి. కేంద్ర జాబితాలోని ఏ అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంట్ ఉంది, ఎవరన్నారు కాదన్నారు, 100% అది బేసిక్ అది. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలోని ఏ అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంట్ ఉంది. యాక్చువల్గా ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంట్ తో పాటు రాష్ట్రానికి కూడా ఉంటుంది, బట్ పార్లమెంట్ కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఏర్పడితే పార్లమెంట్ చట్టమే చెల్లుతుంది. కాబట్టి పార్లమెంట్ ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా A మరియు B అనేటువంటి 2 సరైనవి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక చూడండి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు దేని ద్వారా రాజ్యాంగబద్ధ, అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది కదా, దానికి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చింది 102వ రాజ్యాంగ సవరణ చట్టం. వెరీ క్లియర్, స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ రిట్ల గురించి ఇచ్చిండండి. ఏది సరైన రిట్ అన్నాడు. హెబియస్ కార్పస్ ఏం చెప్తుంది, 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి, కానీ ఇక్కడ అది ఇవ్వలేదు, తప్పు. నెక్స్ట్ సెర్స్యూరర్ ఏం చెప్తుంది, మీరు కింద న్యాయస్థానం కేసును పై న్యాయస్థానానికి బదిలీ చేయమని చెప్పి అంటుంది. ఇక్కడ ఏం చెప్పిండు, ఎగువ కోర్టు నుండి దిగువ కోర్టు అన్నాడు, తప్పు. యాక్చువల్గా కింది నుంచి పైకి రావాలి, ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఇక ప్రొహిబిషన్, ఇదేం చెప్తుంది, క్రింది న్యాయస్థానం విచారించే కేసును తక్షణమే నిలిపివేయండి, కానీ ఇక్కడ ఏం చెప్తుంది, పాలనా ఏజెన్సీలు అన్నాడు, తప్పు. ఇక కోవారెంట్ అంటే అర్హతలు లేకపోయినప్పటికీ అధికారాన్ని చెలాయించే వ్యక్తులకు ఏ అధికారం ఉందని చెలాయిస్తున్నామని జారీ చేసే రిట్టే కోవారెంట్, ఒక రైట్ ఆన్సర్. నానా ఒక్కసారి చెక్ చేసుకోండి, ప్రాథమిక హక్కులు మీకు చాలా క్లియర్గా బోధించడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నాం. క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేసింది. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ మళ్ళీ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు పంచుతుందంట. ఇదేంటి సార్ అంటే క్లియర్ కట్ అమ్మ, ఆర్థిక సంఘం 280 ఆర్టికల్ ప్రకారం ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా మనం డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. నేను యాక్చువల్గా మీకు వివరణ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే ఇప్పుడు మీకు కావాల్సింది అలాగే ఆప్షన్స్, ఆన్సర్లు, పైగా నేను ఎక్కడ చెప్పాను అనేటువంటి చెప్పడం ఉద్దేశం కాబట్టి అందుకే ఇలా చెప్తున్నాను. నెక్స్ట్
భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా అనే 3 అంశాలు కలిగి ఉంది. కరెక్టే, 3 జాబితాలని 7వ షెడ్యూల్లో. నెక్స్ట్, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన ఆర్థిక పరిపాలన ఉన్నాయి. యాక్చువల్గా 11వ భాగం ఏం చెప్తుందంటే శాసన పరిపాలన సంబంధాలు, 12వ భాగం ఆర్థిక సంబంధాలు. కాబట్టి ఈ 2 కూడా కరెక్టే. ఎక్కడైతే ఏబి ఉన్నాయో 2 కరెక్ట్ ఆన్సర్, ఏబి 2 కరెక్టే. అలాగే ఇంకోటి తెలుసుకుందాం. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు, ఇందులో క్లియర్ కట్ అండి 1+2 అంటే ఒక ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లు. ఎక్కడ ఉన్నారు చూడండి, ఇగో ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్, 2 కమిషనర్లు, ఇక వేరే దానికి అవసరం లేదు. 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. రైట్, కింది వాటిలో భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించింది. అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ అంట. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అన్నాడు? డైరెక్ట్ బిట్ అండి, అది 103వ రాజ్యాంగ సవరణ చట్టం. మిత్రులారా, ఇకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇది వచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అండి చాలా అంశాలు వచ్చాయి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందుకే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఇక్కడ వరకు ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. కాబట్టి నేను మాయా మాటలు చెప్పడానికి అయితే మేము ముందుకు రాలేదు. ఇక్కడ నేను జనరల్గా ప్రస్తుతం యూనిక్ స్టడీ సర్కిల్లో బోధిస్తున్నాను సార్. ప్రజెంట్ యూనిక్ స్టడీ సర్కిల్లో మాత్రమే ఆఫ్లైన్ క్లాసులు తీసుకుంటున్నా. ఆ పిల్లలకు నేను ఎస్ఐ కానిస్టేబుల్ నోట్స్ రాయించాను. ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకు రాయించిన నోట్స్ నుంచి 50కి 40 మార్కులు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు సార్. అంటే నా కాన్సెప్ట్, నా ఫిలాసఫీ ఏంటంటే ఒక్కటే, అలీ సార్ 10 పరీక్షలకు 10 సార్లు కోచింగ్ ఇవ్వడు, ఒక్క కోచింగ్ 10 పరీక్షలకు ఉపయోగపడుతుందనేటువంటిది నా ఫిలాసఫీ. దాన్ని నమ్ముకొని 24 గంటలు ఎప్పుడు నా ధ్యాస మొత్తం పాలిటీ మీదే. ఎక్కడ మార్పు వచ్చింది, సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఏం అప్డేట్ వచ్చింది, దీన్ని ఏ రకంగా చెప్తే పిల్లలకి ఈజీగా రీచ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని ఎప్పుడు బతుకుతుంటాను సార్ నేను. కనుక మిత్రులారా, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మన క్లాస్ ఇన్నోళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్ డంప్ అయిపోయినాయి అంటారు. సందేహమే లేదండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా డంప్ అయిపోయినాయి. కాబట్టి మొత్తం మీదైతే పాలిటీలో ఏ మరియు బి 2 సరైనటువంటివి. ఎవరైతే గుడ్డిగా వేసినా 10 మార్కులు వచ్చాయి. అది బహుశా కొన్నిసార్లు అట్లా జరుగుతుంటుంది. కనుక ఏదేమైనప్పుడు మిత్రులారా, మీరందరూ కూడా పాలిటీ బాగా రాసినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మిత్రులారా, మీ యొక్క పరీక్ష రాసిన విధానం, మీరు సంతోషపడ్డ సందర్భం నా మీద ఇంకా మరింత బాధ్యతను పెంచింది. ఈ స్ఫూర్తితో, ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా కష్టపడతాను, ఇంకా ముందుకు నడుస్తాను. మీకు ఇంకా వీలైనంత ఎక్కువ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే నేను లైవ్ కోర్సు స్టార్ట్ చేశాను. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఆలస్యం చేయకండి. ఇప్పటికైనా నేను ఇప్పుడే కాదండి, చాలా ప్రశ్న పత్రాలు వివరించాను, ఇప్పుడు కూడా వివరిస్తున్నాను. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా బాధ్యతగా చెప్తాను. ఇగో ఇది రాలేదు, ఇది వచ్చిందని. రేపు భవిష్యత్తులో నేను చెప్పిన విధానం కనుక ఒకవేళ అటు ఇటు అయినా కానీ నేను రెక్టిఫై చేసుకుంటాను మాటిస్తున్నా. పొరపాటు జరగదు. ఎందుకంటే నిరంతరం నా పని ఒక్కటే, ప్రీవియస్ క్వశ్చన్ వాటిని అనాలిసిస్ చేస్తున్నాను. కాబట్టి అందుకే నేను చాలా సులభంగా నేను ఆ పేపర్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి ఇవన్నీ కాస్త గెస్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంటుంది. కనుక మిత్రులారా, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీరందరికి న్యాయం జరుగుతుంది. ఇక మన ముందున్న సవాల్, ఏపీలో గ్రూప్ 2 75కి 75, తెలంగాణలో SIPCలో బై మార్కులు తీసుకురావడమే మన ముందున్నటువంటి సవాల్. కనుక మిత్రులారా, ఇక మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ జరిగితే మళ్ళీ ఇలాంటి సమాచారంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ఖుదాఫీజ్, ధన్యవాదాలు.